ప్రైజ్‌లా ఈ దిన వాగ్దానము యెషయా 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఏమంటున్నారు అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అంటున్నారు. నూతన క్రియ అంటండి అది ఇప్పుడే అది మొలుచును అని అంటున్నారు. అంటే ఆయన చేయబో కార్యము, గొప్ప కార్యాలు మన జీవితంలో ఏదైతే మనం చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఆయనను పాదాలు పట్టుకుంటున్నామో ఆ క్రియలు దేవుడంట ఇప్పుడే చేయుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. చేయడమే కాదు, అది మొలుచును అంటున్నారు. చక్కగా జీవము గల మరి ఆ యొక్క చెట్టు వలె, అనగా మనము ఫలములు పొందుకునే వారిగా ఉండడానికి దేవుడంట ఇప్పుడే నూతన క్రియ చేసి మొలుచున్నట్టుగా దేవుడు ఆజ్ఞాపిస్తారంట. అప్పుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చూడడానికి దేవుడు సహాయం చేస్తారంట. దేవుని యొక్క వాక్యంలో నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగచేస్తున్నాను. అవునండి, మన జీవితంలో దేవుడు మనల్ని సృజించుకున్నారు. ఆయన సృజించుకుని ఆయన మనల్ని పోషించే దేవుడుగా ఉన్నారు. అదే ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. వారు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగచేయుచున్నాను అంటున్నారు. ఆయన కలగజేసే దేవుడు, గొప్ప దేవుడు. మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనకి అన్ని విధాలుగా, అనగా ఆహారము, ఈ లోక దీవెన, ఈ లోకంలో ఘనత, ఈ లోకంలోని మనకి కావలసిన సమృద్ధి అయిన అన్నిటినీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉన్నారని ఈ వాక్యము మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దిగులు పడక, బాధపడక, మన జీవితంలో ప్రభు నూతన క్రియ చేయుచున్నాడు, ఆయన వలన మనకి మేలు కలుగును, ఆయన మన యొక్క జీవితములో మనల్ని ఎంతగానో పోషించును, ఆయన మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉండును, మన జీవితంలో ఎలాంటి బాధ, కష్టము వాటిల్లకుండా ఆయన హస్తముతో నడిపించును అని మనము ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతోని ఆ నూతన క్రియను మనం చూచులాగున ఎల్లప్పుడూ కూడా ప్రతి దినము ఉదయమునే ప్రార్థించుకుంటూ నడవాలని దేవుడు ఈ దినం సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా నూతనమైనవి పుట్టించే దేవుడు. మన యొక్క జీవితంలో ఏ లోటు కూడా రానివ్వకుండా సహాయం చేసే దేవుడు. ఈ సృష్టి అంతటినీ కూడా సృష్టించి తర్వాత మానవులను సృష్టించారు. అంటే మానవునికి ఏమి కావాలో సమస్తమును దేవునికి తెలుసు. కాబట్టి మన యొక్క జీవితంలో ఏ అవసరత ఉన్నది, ఏ అక్కరున్నదో ఆయనకు తెలుసు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన కృపతో మనల్ని నడిపించి ఎల్లప్పుడూ కూడా నూతన క్రియలు చేస్తూ మనల్ని ఎంతగానో తృప్తి పొందిస్తారని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన కాపుదల, ఆయన బహుమానము మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. గొప్ప దేవుడుగా మీరున్నారు నాయన, నీకు వందనాలయ్యా. అయ్యా నాయన, నా తండ్రి, మా యొక్క జీవితంలో నూతన క్రియ చేసే దేవుడుగా ఉన్నారు. అది మొలిచిచుండగా నాయన మేము వాటి యొక్క ఫలములు నాయన అనుభవించేవారుగా ఉండడానికి మీరు సహాయం చేస్తారు. మీకు వందనాలు. ఎడారిలో నదులు నాయన, నా తండ్రి, మా కొరకు సిద్ధపరిచే దేవుడు నాయన, ఎల్లప్పుడూ కూడా మాతో నడిచే దేవుడివి నాయన, నీకు వందనాలు నాయన. నా తండ్రి, ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన బహుమానము, దీవెన వారికి అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారి యొక్క నాయన బిడ్డల్ని నాయన, వారి భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేతి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని నాయన తీసివేసి స్వస్థపరిచే నేనన్నా నాయన. ఎవరైతే నాయన కాలేజెస్కి నాయన
మరి నాయన నా తండ్రి వారు చదువుకోవాలనుకుంటున్నారు, వారందరూ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా నా తండ్రి మరి ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి జాబ్స్ దయచేయండి. నా ప్రభా నాయన జాబ్స్ పోకుండా సహాయం చేయండి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు రక్షణ పొందుకొని మీ రాజ్యంకి వచ్చేలాగా సహాయం చేయండి. రాజకీయ వ్యక్తులని నాయన నా తండ్రి మంచిగా ఉండేలాగున దేశాన్ని నాయన అవినీతి లేని పాలన పాలించేలాగా సహాయం చేయండి. ఎక్కడా కూడా నాయన దుర్ఘటన జరగకుండా సహాయం చేయండి. ఎక్కడా కూడా నాయన నా తండ్రి హత్యలు జరగకుండా సహాయం చేయండి. నాయన నా తండ్రి మీ యొక్క కృప చేత నాయన ప్రతి చోట నాయన ప్రశాంతమైన వాతావరణంలో నాయన నా తండ్రి నాయన 190 దేశంలో బిడ్డలు నాయన మంచిగా ఉండడానికి సహాయం చేయండి. ఎక్కడ కూడా ఆర్థిక పరిస్థితి కానీ నాయన నా తండ్రి మరి ఏ యొక్క నాయన నా తండ్రి లోటు అనేది లేకుండా అందరూ కూడా నాయన నా తండ్రి మంచిగా నా ప్రభు ఉండలాగిన సహాయం చేయండి. సహాయం చేసే దేవుడుగా గొప్ప దేవుడుగా మీరున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.